గారు ఇప్పుడు రాష్ట్రంలో అంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్తే 2023 సంవత్సరంలో ఒక కుదుపు తెలుగుదేశం పార్టీలో అసలు పార్టీ నాయకుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏమి చేయగలుగుతాను అంతా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే ఒక టైంలో ఎలాగా ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాం అన్నప్పుడు లైక్ అ టాల్ లీడర్, అందుకే నేను టైటిల్ వాళ్ళు ఒకే ఒక్కడని పెట్టాను, వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఆ జైలు ముందు అప్పటికసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వచ్చి స్ట్రైట్ అవే అనౌన్స్ చేసిన తీరు, ఒక పక్కన లోకేష్ గారు ఒక పక్కన బాలకృష్ణ గారు, అంటే తెలుగుదేశం కోర్ కమిటెడ్ కార్యకర్త, లాయల్ కార్యకర్త కూడా ఒళ్ళు పులకరించినట్టుగా నాతో చెప్పారు. అంటే వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే జనసేన పార్టీ అధినేత అట్లా చూడట్లా పవన్ కళ్యాణ్ గారిని. ఏమంటారు? టీడీపీ శ్రేణుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ని గౌరవిస్తున్న తీరు, ఆదరిస్తున్న తీరు మీద మీ కామెంట్ ఏంటి? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు. అన్మ్యూట్. ఋషి గారు, మొదట మీకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, జనసేన నేత కీర్తన్ గారికి, అలాగే అనలిస్ట్ సిద్ధు శ్రీనివాస్ గారికి, ఆంజనేయుడి గారికి శుభోదయం, సాయంత్రం, శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రమాణస్వీకారం చేస్తున్న రేఖా గుప్తా గారి కార్యక్రమానికి వెళ్ళారు. మా కుటుంబ నాయకురాలు విజయవంతం సాధించింది రేఖా గుప్తా గారికి మా తరపున, మీ తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ లో ప్రత్యేకంగా ఆకర్షణలే కనపడతారు. సో మోడీ గారు ఇంటి మాట్లాడారు, ప్రత్యేకంగా ఆయన గుర్తించి కొన్ని వర్డ్స్ పలికారు. అది ఏంటనేది ఇంక వాళ్ళే చెప్పాలి. కానీ ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఒక మాట గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్నేహితులు గారు ప్రతి 30 ఏళ్ళకి ఒక అద్భుతాలుగా జీవిత విధానం మారుతుంది. దాన్ని సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు, వ్యాపారస్తులు వ్యాపారం చేసే వాళ్ళు ఫ్యాషన్ అంటారు, సామాన్య జనం మార్పు అంటారు. కానీ 30 ఏళ్ల తాలూకా బతుకు జీవితాన్ని మార్చేవాడు ఒక్కడే వస్తాడు మన టార్చ్ పెరగడానికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మార్గానికి వచ్చే రజనీ గారు టార్చ్ పెరగ పవన్ కళ్యాణ్. ఎందుకలా వచ్చిందంటే మాట, అసెంబ్లీ గేటును కూడా తాకనీయను, శాసనసభకు 2 సీట్లు గెలిచి నిలబడి ఓడిపోయాడు. సినిమా వాళ్ళు రాజకీయాలు చేస్తారా? సినిమా వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారా? రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలు పనికొస్తారా అని వ్యక్తిగత దూషణకు కూడా 4 పెళ్లిళ్ళని 3 పెళ్లిళ్ళని మాట్లాడిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో గడిచిపోయారు. కారణం ఏంటంటే అకుంఠిత దీక్ష పటిమ. తను సాధించాలనుకున్న రాజకీయ పార్టీని నిలబెట్టాలనుకుని 21 సీట్స్ నిలబడి 100% టెక్స్ విజయం సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. కాబట్టి ఒకప్పుడు ఆయన విమర్శించిన నోళ్లు, ఒకప్పుడు ఆయన దూషించిన నోళ్లు అందరూ కూడా నోరెళ్ళ పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీగా, మా ఉప ముఖ్యమంత్రిగా మేము చాలా గర్వపడతాం. ఢిల్లీని వేదికగా వెళ్ళి ప్రధానమంత్రిగా స్పెషల్గా పలకరించడం, చంద్రబాబు గారిని మాట్లాడడం చూస్తుంటే ఎన్డీఏ కూటమి నాయకుల పట్ల ఉన్నటువంటి మోడీ గారి అభిప్రాయత, ఆప్యాయత, అనురాగాలు కూడా చాలాగా మాకు ఉపయోగపడతాయి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఢిల్లీలో కూడా మళ్ళీ వాళ్ళు గెలిచి నిరూపించుకున్నారు. మోడీ హవా దేశవ్యాప్తంగా రావడం అనేది ఒక గొప్ప విజయంగా భావిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేశారా నాకు తెలియదు, కానీ ఆ సనాతన ధర్మం పేరు మీద ఆయన మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్యకాలం దక్షిణ భారతదేశంలో కూడా వెళ్ళి అనేక అంశాలు ప్రస్తావించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి, ఒక సినిమా హీరో అంట అని మాట్లాడటం అనేది వివిధ సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది అన్ని డిబేట్లు నడిపారు పవన్ కళ్యాణ్ సనాతన మీద. ఇప్పుడు పరిపూర్ణమైన రాజకీయ వ్యక్తిగా, జనసేన నేతగా ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్నాడంటే దట్ ఈస్ క్రెడిబిలిటీ. ఆయనకున్న పట్టుదల సాక్ష్యంతో సహా నిరూపించగలిగిన సందర్భాలు కనపడ్డాయి. ఎప్పుడో ప్రజారాజ్యంలో చూసాము, ఒక అన్నచాటు తమ్ముడుగా, యువరాజ్యం అధ్యక్షుడిగా అనేక పుస్తకాలు చదువుతూ
చాలా విభేదాలు వచ్చినా అప్పుడు మాట్లాడలేక తర్వాత వచ్చినా మాట్లాడి తర్వాత దాన్ని సాధించాలనుకుని సాధించిన దానికి నిద్రపోకుండా పుస్తకాలు చదివో మనుషులతో మాట్లాడో పార్టీ కార్యకర్తలను పార్టీ నిలబెట్టో సొంతంగా జనసేన అనే పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో చెరగని రాజకీయ ముద్ర వేయడం అనేది హిస్టారికల్ వర్డ్ అండి. అదొక చరిత్ర. సో అంటే మీరు అనేది ద న్యూ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ అంటే ఇందాక వారు అన్నారు ఆంజనేరెడ్డి గారు, రాజకీయ నాయకులు దాదాపు అందరూ ఒక తాను గుడ్డల్లాగే ఉంటారు ఏ రాష్ట్రం చూసుకొచ్చినా.